ప్రస్తుతం మైక్ టీవీ బస్ భవన్ దగ్గర ఉంది. ఈరోజు టీఎస్ఆర్టీసీ విలీనం కావాలనే ఉద్దేశంతో ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టబోతున్నారు. మనతో పాటు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సభ్యులు ఉన్నారు. మాట్లాడదాం. దాదాపు ఈ మీకు విలీనం చేస్తామని చెప్పి 2 నెలలు అయినప్పటికీ ఎందుకు విలీనం చేయలేదు? నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు విక్రమ్ అమ్మ, సంగారెడ్డిపో. ఈరోజు మిలీనం బగ్రి మా టీజేఎంయూ అధ్యక్షుడు హనుమంత్ గారు ఈరోజు నిరాదీక్షకు ఏర్పాటు చేశారమ్మ. కాకపోతే ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే ప్రభుత్వం విలీనం అనేది ఆర్టీసీ మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని నమ్మకం ఉంది. కొందరు నాయకులు, యూనియన్ నాయకులు దందాలు చందాలు చేసుకోవడానికి, మా యూనియన్ను దెబ్బతీయడానికి కొన్ని కుట్రలు చేశారు. కాకపోతే అవన్నీ ఏం లేదు, అన్ని యూనియన్ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. మాకు ఏంటంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. విలీనమే ముద్దు, ఎలక్షన్లు వద్దు, మాకు విలీనం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ. ఈరోజు కాకపోతే ఏంటంటే బస్ భవన్ దగ్గరకు వచ్చి మేము నిరాహార దీక్షకు ఏర్పాటు చేస్తుంటే కాకపోతే పోలీసు వాళ్ళు బందోబస్తు చాలా ఉన్నారు. మా హనుమంత్ గారితో వచ్చి మీతో మాట్లాడుతున్నామా. దాదాపు చర్చలు జరిగి కూడా 2 months అయినప్పటికీ ఎందుకు విలీనం అనేది ముందుకు సాగడం లేదు? చర్చలు అంటే కొందరు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరకు చర్చలు నడిచినాయి. కాకపోతే కొందరు నాయకులు మాకు ఎలక్షన్లే కావాలి, విలీనం వద్దని చెప్పేసి కొందరు యూనియన్ నాయకులు చెప్పారు. మా నాయకుడు ఏంటంటే ఎలక్షన్లు వద్దు, విలీనమే ముద్ద అని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్షకు ఏర్పాటు చేసిండమ్మా. మొన్నటి వరకు మీరు విలీనం కంటే ముందే ఎలక్షన్లు కావాలంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు కాదు, ముందు విలీనం అంటున్నారు. ఏది కావాలి మీకు? ముందు ఎలక్షన్లు వద్దాము, మాకు విలీనమే కావాలి. మాకు గవర్నమెంట్లో విలీనమే కావాలని మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ యావత్తు తెలంగాణ మొత్తం కూడా విలీనం కావాలని కోరుకుంటున్నాం. దానివల్లనే మాకు ఏదైనా కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి విలీనం కావాలని మాకు కావాల్సింది. ఎలక్షన్ కావాలని బాగా డిమాండ్ చేశారు. మాకు హెరాస్మెంట్ అవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని దాదాపు ఆర్టీసీలో ఉన్న 99% మంది అంటున్నారు. ఇప్పుడే మీరు విలీనం కావాలంటున్నారు, ఎందుకని? అంటే మా ఆర్టీసీ కార్మికుల కోరిక మేరకు విలీనం కావాలనేది ఉంది. ఎలక్షన్లు అనేది అంటే ఇప్పుడు ఆఫీసర్లది కొంచెం లోపల టార్చర్లు ఎక్కువైనాయి. దానికోసం ఎలక్షన్లు అని అనుకున్నాము. కాకపోతే అందరి చిరకాల కోరిక ఏంటంటే ఆర్టీసీలో విలీనం కావాలనేది, గవర్నమెంట్ విలీనం కావాలని ముఖ్య. ఆర్టీసీ అసలు అప్పుల్లో ఉంది అంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. ఇలాంటి టైంలో విలీనం అయ్యే అవకాశం ఉందంటారా? అప్పులో ఉంటే ఇట్లా నడుస్తుంది అమ్మ. ఆర్టీసీ నడుస్తుంది కదా, గవర్నమెంట్ మనకి ఇస్తూనే ఉన్నది. ఇంకా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టింది, దానికి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిందో దాని నుంచి మాకు ప్రతి నెల ఇంత అమౌంట్ ఇస్తున్నది. దాని నుంచి కూడా మాకు ఆర్టీసీ అనేది నడుస్తున్నది. అది అంత లాస్ అనేది ఏం లేదు. దానివల్లే మేము గవర్నమెంట్ విలీనం అనేది అడుగుతున్నాము. అది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఖచ్చితంగా నెరవేరుతుందని మేము అనుకుంటున్నాము. అది కూడా నెరవేరుస్తారు కంపల్సరీ. ఈరోజు నిరాహార దీక్ష మీకు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు ఎలా చేస్తారు? పర్మిషన్ లేదమ్మా. మేము గవర్నమెంట్ నమ్మకంతో వచ్చినాం. గవర్నమెంట్ నమ్మకంతో ఏంటంటే గవర్నమెంటు మాకు యూనియన్ మెర్జు, గవర్నమెంట్కి సంబంధించిన యూనియన్. కాకపోతే కార్మికుల చిరకాల కోరిక విలీనం. మాకు ఎలక్షన్లు వద్దు. విలీనం అయినాం అనుకో ఆర్టీసీలు 100% విలీనం ముద్దు, ఎలక్షన్ వద్దు అంటారా? మాకు విలీనమే ముద్దు, ఎలక్షన్ వద్దు. ఎలక్షన్ వద్దమ్మా. కానీ విలీనం ముద్దు అయితే మా చిరకాల కోరిక. యావరేజ్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సంతోషపడే రోజు మొన్న రీసెంట్లీగా మా జేఎస్సీ ఆధ్వర్యంలో ఒక ఆయన తగలబెట్టుకొని చనిపోవడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మాకు 11 ఫిట్మెంట్స్ ఇచ్చారు. కానీ విలీనం చేశారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అండ్ పొన్నం ప్రభాకర్ గారిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారిని కూడా అడుగుతున్నామమ్మా. మాకు విలీనం వద్దు, ఎలక్షన్ వద్దు. హనుమంత్ ముదిరాజు ఈరోజు ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దాదాపు జూన్ 2వ తేదీకి విలీనం ప్రక్రియ మొదలు పెట్టాలి. ఇంతవరకు విలీనం ప్రక్రియ అయితే స్టార్ట్ కాలేదు. కారణం ఏంటంటారు? అయితే ఏదైతే ఆర్టీసీ కార్మికుల కళ ఏదైతుందో, వారి యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, వారి యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో, అది ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవానికి సంబంధించింది ఈ విలీన ప్రక్రియ. ఈ విలీన ప్రక్రియ అనేది విలీనం కోసం అనేది మేము ఒక గత ప్రభుత్వంలో కూడా ఒక 55 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ రోజు ఒక 38 మంది కార్మికులను పోగొట్టుకున్నాం. ఆ రోజు అప్పటి ప్రభుత్వం చెల్లించలేదు. తర్వాత కూడా వాళ్ళు చెల్లించే ఎలక్షన్ల ముందర వాళ్ళు ఒక విలీన ప్రక్రియ కంప్లీట్ చేద్దాం, విలీనం చేస్తామనే ప్రక్రియ కంప్లీట్ చేసారు. అయితే మిగిలినది ఒక 5% ఉంది.
మనకు విలీన అపాయింట్మెంట్ డేట్ ఇస్తే చాలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిటీలు వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ విలీన ప్రక్రియ మొదలు పెట్టాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఓన్లీ ఒక అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తే ఏ రోజు ప్రకటిస్తున్నారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా 3 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చర్చలకు మన నర్సంపేట డ్రైవర్ శంకరన్న గారు అమరుడైన సందర్భంగా వారు తొందరగా చెల్లించి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక చర్చలు 15 గంటల పాటు యూనియన్ నాయకులతో చర్చలు జరపడం జరిగింది. మీకు మొత్తం ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ కానీ ప్రభుత్వంలో విలీనం కానీ ఏదైతే యూనియన్లు పునరుద్ధరణ అయితే ఈ 3 డిమాండ్లు ప్రధానంగా మనం ఏదైతే దీనికోసమే సమ్మె చేపట్టినామో ఇవి 3 కూడా నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చారు కానీ దాంట్లో స్పష్టత అనేది లేదు. పిఆర్సీ 11% ఇచ్చారు, అది కూడా మాకు 25% 30% ఇస్తే కానీ ఆర్థికంగా లబ్ధం పొందుతాం. కాబట్టి 11% ఇచ్చేంత మాత్రాన ఆడ మన గీతాలు పెద్ద తేడా వ్యత్యాసం అనేది లేదు. ఇప్పుడు అందుకే దానికోసమే చెప్పేసి ఆ రోజు స్పష్టమైన హామీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు ఆమరణ నిరాహార దీక్షలకు కోలుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాల ఆర్టీసీ కార్మికుల కళ ఇది. దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి వారి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని యావత్తు ఆర్టీసీ కార్మికుల తరఫున కోరుతున్నాం. దాదాపు మీ సమ్మెకు కూడా ప్రభుత్వం స్పందించింది. మరి ఇంత స్పందించినా కూడా ఎందుకు విలీనం లేట్ చేయడానికి అసలు నిజమైన కారణం ఏమనుకుంటున్నారు? విలీనం చేయడానికి కొద్ది ఆర్థికపరమైన అంశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశం ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ లేని విధంగా ఆర్టీసీ కార్మికుల దగ్గరనే ఎందుకు చూపాల్సి వస్తుంది? ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటారు, ప్రతి ఒక్క ఏదైనా ప్రభుత్వం చేపట్టే పనుల మీద కావచ్చు, ఇంకా వేరే విజయాలు కావచ్చు, మేము కష్టపడుతున్నాం, పైసలు తీసుకొస్తున్నాం, మా జీతాలు మేము తీసుకోగలుగుతున్నాం. దానికి ఏమైంది, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు విలీనం ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇప్పుడు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా అది అప్పుడు రాష్ట్రము అప్పుడు కొత్తగా ఏర్పడినప్పుడు మనది ధనిక రాష్ట్రం. అక్కడ ఆ రాష్ట్రము ఇంకా ఇదిగా ఉంది, ధనికంగా ఆర్థికంగా వెనుకబడి ఉంది. మనం ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఇప్పటి కేసీఆర్ మళ్ళీ చెప్పేవాళ్ళు ధనిక రాష్ట్రం అనేది అని చెప్పి. ఆ విధంగా ఇప్పుడు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఎంబడే ఆర్టీసీ కార్మికులను విలీనం చేయడం జరిగింది. అక్కడ ప్రైవేటీకరణ చేస్తామన్నారు, ఆర్టీసీ ఉండదన్నారు. అలాంటిది అక్కడ ఉండదన్న ఆర్టీసీ మంచి జీతాలు ఉన్నాయి, ఆర్టీసీ కార్మికులు మంచి లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికీ ఆయన చేసినప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కూడా వారు ఆర్థికంగా మంచిగా ఉన్నారు, సమాజంలో గౌరవంగా బతకగలుగుతున్నారు, ఆత్మగౌరవంగా బతకగలుగుతున్నారు. మరి మనకు ధనిక రాష్ట్రం అనుకున్న మన తెలంగాణలో మరి ఇంత వెనుకబడి ఎందుకున్నాము? అక్కడ చేసింది లేనిది మన దగ్గర చేయడానికి ఏం అభ్యంతరం ఉంది? అన్నిటి దగ్గర వెళ్ళిన డబ్బుల గారి ప్రాబ్లం ఉండదు, అన్నిటి దగ్గర ఆర్థిక ప్రాబ్లం ఉండదు. ఒక ఆర్టీసీకి వచ్చేసరికి ఆర్థికపరమైన అంశాల మీద ప్రాబ్లం ఉంటుందా ప్రభుత్వానికి? ఎన్నో వేల కోట్లుతోనే ఒక ప్రాజెక్టులు కావచ్చు, ఇంకేమని జరగవచ్చు. మా చిన్న కోరిక ఎంత 48 మంది 50,000 మంది కార్మికులు ఈరోజు 38,000 మందికి వచ్చినాం. ప్రతి నెల 100,000 మీద రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. దయచేసి చూసుకుంటే ఈ రోజుల్లో సగానికి సగం జీతాలు తక్కువ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వాళ్ళకు ఒక 30% వాళ్ళకుంటే 10% మనకుంటే ఒక 30,000 20-30,000 జీతాలతో ఈ ఆర్టీసీ కార్మికులు 16 గంటలు డ్యూటీ చేస్తూ ఒక 30,000 శాలరీ తీసుకున్న ఎవరు అంటే ఆర్టీసీ కార్మికులు. కావున దీని మీద ఎంబడే స్పందించి ఖచ్చితంగా వెంటనే అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి. ఒకవేళ ఇది ఎలక్షన్లే పెడతాము, ఇంకా 2 సంవత్సరాల కాలం గడుపుతాము, 2 సంవత్సరాలు కాలయాపన చేస్తాం, కార్మికులను అయమాయానికి గురి చేస్తామని చెప్తే మాత్రం ప్రతి డిపోలో 97 డిపోలో ప్రతి డిపోలో కూడా టెంట్ వేసుకొని ప్రతి ఒక్క కార్మికుడు ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విలీనం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్తు ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారు. మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులున్నా చిరస్థాయిగా మా మనసులో నిలిచిపోతారని చెప్పేసి వేడుకుంటూ వెంటనే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ. సంగారెడ్డి డిపో నుంచి ఆర్టీసీ వర్కర్స్ వచ్చారు, ఎట్లా మీ పేరేంటండి? నా పేరు అంజయ్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి టీజేఎంయు. దాదాపు మొన్నటి వరకు మీరు ఎలక్షన్ ఫస్ట్ కావాలంటున్నారు, ఇప్పుడేమో ఎలక్షన్ కంటే ముందు విలీనం కావాలంటున్నారు, ఎందుకని? మేడం, ఎలక్షన్ ముందు కావాలని 38,000 కార్మికులలో ఏ ఉద్యోగి కూడా కోరుకోలేదు. తెరచాటు రాజకీయం చేస్తూ ఈరోజు ఎలక్షన్ ముందు కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారు. గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని, రవాణా శాఖ మంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. తద్వారా గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు తేవాలని కుట్రలు జరుగుతున్నాయి. మే 1 నాడు అంటే కార్మిక దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆయన నివాసానికి పిలిపించి మీకు ఎలక్షన్ ముందు కావాలా, ప్రభుత్వ విలీనం ముందు కావాలా అంటే
అందరం కూడా మూకుమ్మడిగా ఏకవాక్య తీర్మానం చేసి ముక్తకంఠంతో చెప్పినాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. అయితే మీరు రాతపూర్వకంగా రాసియండి అని అంటే అందరం కూడా 2 రోజులలో ఎండి గారికి అన్ని లెటర్ ప్యాడ్ల మీద రాసియడం కూడా జరిగింది. మరి తదనంతర కార్యక్రమాలు లోపాయికారి ఒప్పందాలు ఏం జరిగినాయో కొంతమంది కార్మిక ద్రోహ నాయకులు పొన్నం ప్రభాకర్ గారిని లోపాయికారి కలిసి వెనుక నుండి కలిసి ఈరోజు కార్మికులందరికీ వెన్నుపోటు పోవడానికి చూస్తూ ఉన్నారు. దాన్ని పొన్నం ప్రభాకర్ గారు గమనించి, ముఖ్యమంత్రి గారు గమనించి, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ముందు విలీనం చేయాలి, తర్వాత ఎలక్షన్లు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా? 10 సంవత్సరాల నుండి యూనియన్ లేకుండా డ్యూటీలు చేస్తున్నాము, కష్ట నష్టాలకు కోరుస్తున్నాము. అది అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు యూనియన్లు ఉంటే మాకు లాభం లేదు, లేకున్నా లాభం లేదు. కాబట్టి మాకు కావాల్సింది ప్రభుత్వంలో విలీనం. దాన్ని ముందుగా చేయాలని, మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని భగవద్గీతగా చెప్పిర్రు బట్టి విక్రమార్క గారు. దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా వేడుకుంటున్నాం. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 years అయిపోతుంది. ఇంకా 2.5 years ఉంది. మరి ఈ 2.5 years విలీనం అయ్యే ఛాన్స్ ఉందా తెలంగాణ ఆర్టీసీ? మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఎన్నో కార్యక్రమాలు మాట నిలబెట్టుకుంటున్నారు. ఈ హామీని కూడా నిలబెట్టుకొని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారని ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా నమ్ముతా ఉన్నాడు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 PRCలు ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ అయిన వాళ్లకు కొన్ని బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థను డెవలప్ కూడా చేయడం జరిగింది. ఇన్ని చేసిండ్రు, ఈ ఒక్క కార్యక్రమం కూడా చేస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మీరేమో 2 PRCలు ఇచ్చామంటున్నారు. ఆర్టీసీ చాలా చేశారు రేవంత్ రెడ్డి అంటున్నారు. దాదాపు ఒక 10 రోజుల క్రితం ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఒక ధర్నా చేయడం జరిగింది. మాకు దాదాపు కోట్లలో మాకు బకాయిలు రావాల్సి ఉంది. మేము ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని కలిసినప్పుడు నాగిరెడ్డి ఆర్టీసీలో డబ్బులు లేవు, మేము ఇవ్వలేమని కరాఖండిగా చెప్పారంటున్నారు. మీరేమంటారు? కొన్ని డబ్బులు మాత్రం ఇచ్చిన మాట వాస్తవమే మేడం. కాకపోతే రిటైర్డ్ కార్మికులందరికీ 2017 సంవత్సరానికి సంబంధించిన PRC బకాయిలు ఉన్నాయి, అదైతే వాస్తవము. ఇంకా కొన్ని చెల్లింపులు చేసిండ్రు. దీనికి అతిపెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయలు అవసరం పడతాయని ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం సహకరిస్తేనే ఈ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు చేస్తామని గౌరవ ఎండి గారు మొన్న ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా సందర్భంగా వారికి చెప్పడం జరిగింది. ఆ మాట అయితే వాస్తవం. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించిన PRC బకాయిలు అయితే బకాయి ఉన్నారు, అవి చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా జనరల్ సెక్రటరీ గారు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ రోజు ధర్నా కూడా మద్దతు తెలియడం జరిగింది. ఏదేమైనా ఇన్ని సంవత్సరాలు 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు ఆర్టీసీని ఈ స్థితికి తీసుకొచ్చిన రిటైర్డ్ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించే ప్రసక్తే లేదు. వారికి అండగా ఉంటూ వాళ్ళ బకాయిలు వచ్చేంత వరకు కూడా మేము కూడా ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా మద్దతు తెలుపుకుంటూ కొట్లాడడానికి ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలామంది ఏదైతే యూనియన్లో ఉన్నారో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యూనియన్లో ఉంటున్నారు. వాళ్ళ మేము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ వర్కర్స్ అంటున్నారు. వాస్తవేనా? 100% అరిగోసపడుతున్నాము. ఆర్టీసీ కార్మికులకు రిటైర్డ్ అయిన వాళ్ళు యూనియన్కు ఒక జనరల్ సెక్రటరీ స్థానంలో ఉండడం వల్లనే. ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ నుండి వెళ్ళిపోయినరు, రిటైర్డ్ అయినరు, కొంతమంది రిజైన్ చేసినారు, కొంతమంది రిమూవ్ అయినరు, కొంతమంది. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఆర్టీసీకి సంబంధం లేదు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏవో తీసుకొని వాళ్ళు శేష జీవితాన్ని హాయిగా గడపాలి. కానీ 2-3 యూనియన్లకు ఉన్న జనరల్ సెక్రటరీలు వాళ్లకు బయట ప్రభావం లేదు, ఎలాంటి వ్యాపకం లేదు. ఈ ఆర్టీసీలోకి వచ్చి రాజకీయం చేయాలి, తద్వారా పేరు తెచ్చుకోవాలి, దాని ద్వారా ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎమ్మెల్సీ టికెట్ కావాలని ప్రభుత్వం దగ్గర పైరవీలు చేయడానికి, దందాలు చేయడానికి, వాళ్ళ సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఆర్టీసీ కార్మికులను ఒక పావుగా వాడుకుంటున్నారు. దయచేసి 38,000 మంది కార్మికులు, మన జీవితం మనది, మన జీతాలు మనవి, మన ఉద్యోగాలు మనవి. దయచేసి రిటైర్డ్ అయిపోయిన లీడర్లున్న యూనియన్లను నమ్మొద్దని ఈ సందర్భంగా 38,000 మంది నా సోదరీమణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను మేదిపట్నం డిపో మేడం, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లో హైదరాబాద్ సిటీ రీజనల్ సెక్రటరీగా ప్రెసిడెంట్ పనిచేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ ఆమరణ దీక్ష ఏదైతే కొనసాగిస్తూ ఉన్నామో రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోలు ఉన్నటువంటి కార్మిక సమస్యని కూడా ఈ మీడియా తరఫున తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, జెండాలు మారుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు. అయినా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా బతుకులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదని కూడా మన ప్రజాపాలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలి, అపాయింటెడ్ డేటు డిక్లేర్ చేయాలి. జూన్ 2వ తారీఖు కూడా ఈ యొక్క
ఆశ వెలుపరచాలని మేము ఆశతోని ఉన్నాం, కానీ చెప్పలేకపోవడం జరిగింది. మరొకసారి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ పదవి విరమణ పొందిన నాయకుల మాటలు వినగానే సార్ దయచేసి సర్వీస్లో మేమున్నాం, సమస్యలు మాకున్నాయి, మా సమస్యల పట్ల మీరు తెలుసుకొని విలీనం చేసినట్లయితే మీరు ఈ చిరకాల వాంఛ సారం అది ఏ ప్రభుత్వం చేసినా మేము ఎప్పటికీ జీవితకాలం గుర్తుపెట్టుకోవడం అని కూడా మన రేవంత్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్నటి వరకు మీరు ఫస్ట్ ఎలక్షన్స్ కావాలి, యూనియన్స్ కావాలన్నారు, ఇప్పుడేమో ఎలక్షన్స్ కంటే ముందు విలీనం అడుగుతున్నారు. ఒక్క నెలలో ఎందుకు మారింది? ఎన్నికలు వద్దు, విలీనం వద్దు అనే నినాదంతో 2017లో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 90 డిపోలలో మేము కార్మిక చైతన్య యాత్ర చేపట్టి కార్మికులను చైతన్యపరిచిన నినాదం అదొకటే. ఇప్పటికి కూడా మేము ఈ మీడియా తరఫున తెలియజేస్తా ఉన్నాం, ఎన్నికలు వద్దు, విలీనం ముద్దే అని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారుల ప్రాబ్లమా, మరి పదవి విరమణ నాయకుల ప్రాబ్లమా, మరి ఎవరి ప్రాబ్లము? కార్మికులంతా ఒకవైపు, యూనియన్ లీడర్లంతా ఒకవైపు అయ్యే రోజులు వస్తూ ఉన్నాయి. భయభ్రాంతకు గురయ్యేదే లేదు, మా కొత్త కొట్టేం కాదని కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు మీరు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి కూడా 2.5 years అవుతుంది. 2.5 yearsలో విలీనం అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయా? తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం మేడం. తప్పకుండా చేయాలని మా విలీనం ముఖ్యము, మాకు యూనియన్లు వద్దని చెప్తున్నాం. ప్రస్తుతం ఆర్టీసీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. ఆ ఏడీసీలతోటి అలా వర్కర్లను చాలా ఇబ్బందులు, డిఎంలే కానీ, సిఐలే కానీ, ఏడీసీలే కానీ వాళ్ళు చాలా ఇబ్బంది. ఒకనాడు డ్యూటీకి రాకపోతే వాళ్ళు ఛార్జ్ షీట్లు ఇచ్చి ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడం జరుగుతుంది. డ్యూటీ డిస్టర్బెన్స్, ఆ డ్యూటీ తీసుకోవడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. అది కండక్టర్ చేస్తాను, మేము కండక్టర్ చేస్తాం. ఇప్పుడు టీజేమి ప్రజెంట్గా అంటే మాకు ప్రభుత్వం చేస్తాను నమ్మకం ఉన్నది. ఇంకా అప్పటి నుంచి ప్రభుత్వం విలీనం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము యూనియన్లు వద్దని చెప్పుకుంటున్నాం. కార్మికులంతా కూడా కోరుకుంటున్నారు. కార్మికులకు ఇప్పుడు ఏం కావాలంటే ప్రభుత్వం విలీనం కావాలి. మాకు అపాయింటెడ్ ప్రైవేట్ డేట్ ప్రకటించిన తర్వాత మీరు యూనియన్ అయినా పెట్టుకొని ఏమైనా పెట్టుకోండి, ఫస్ట్ మాకు ప్రభుత్వం విలీనం కావాలి. మాకు ఆ కాన్సెప్ట్ ఒకటే, మాకు ప్రభుత్వం విలీనం కావాలని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు మనం జరిపిన చర్చల్లో June 2 కల్లా విలీనం చేస్తామన్నారు, మరి ఇంతవరకు అవ్వలేదు. కారణం ఏంటి? ఎందుకు వెనక్కి తగ్గారు? అది కొంతమంది నాయకులు, ఇంతకుముందు మా పాండు చెప్పినట్టు కొంతమంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు యూనియన్ నడుస్తున్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పాపం కోసము, ఆ చందాల కోసము వాళ్ళు యూనియన్ పెట్టాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి దాదాపు వర్కింగ్లో ఉన్న వాళ్ళ బాధలు అర్థమవుతాయా? అర్థం కావని చెప్తా ఉన్నాం మేడం. వాళ్ళకి ఓటే లేదు ఆర్టీసీలో, మరి ఓట్లే కావాలి, ఎన్నికలే కావాలని ఎందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నికలు ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం. సర్వీస్లో మేము ఉన్నాం, మాకు ఎన్నికలు మేము వద్దన్నప్పటికీ మరి పదవి విరమణ ముందు ఎన్నికలు కావాలని మీరు ఎన్నికలు ఎందుకు పెడతా ఉన్నారు? ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి పునరాలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరేం చేస్తారు ఆర్టీసీలో? డ్రైవర్ మేడం, టీజేఎం హనుమంతనే మేడం. ఎందుకంటే ఆయన 2017 నుంచి ఉద్యమం చేస్తున్నాడు, ఇదే విలీనం నుంచి చేస్తున్నాడు. ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ మారింది, ఆయన కూడా 15 సంవత్సరాలు. హనుమంతన దాని గురించి పోరాడుతారు, విలీనం గురించే. ఇప్పటిదాకా ఇంకా విలీనం అక్కడనే ఆగిపోయింది. ఎందుకంటే దాని గురించే విలీనం కావాలి మాకు ఫస్ట్, తర్వాత ఎలక్షన్ పెట్టుకొని ఏమన్నా కానీ అదే మేము మా నినాదం. దాదాపు ఎలక్షన్స్ వస్తే మాకు మా బాధలు చెప్పుకోవడానికి ఉంటాయని మొన్నదాకా అందరూ యూనియన్ కావాలి, ఎలక్షన్ కావాలంటే ఎలక్షన్స్ వద్దు, విలీనం ముద్దు అంటున్నారు. ఎందుకు ఒక నెలలో ఏం మారింది మేడం? ఇప్పుడు ఆర్టీసీలో యూత్ ఎక్కువ ఉన్నది మేడం. అంతా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంతా ఎలక్షన్స్ కావాలని అంటున్నారు. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు మాత్రమే విలీనం అయితే మా బతుకులు మారుతాయని, తెలంగాణ రాకముందే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా మేము మారుతాయని ఇంత ఆశతో ఉన్నాం. ఇప్పటి వరకు మారడం లేదు. మేము June 2 కన్నా సీఎం గారు ప్రకటిస్తారని ఆశతో ఉన్నాం. ఇప్పటివరకు ఆ ప్రకటన రాలేదు కాబట్టి మేము హనుమంతన్న ఈ అమర నిరాహార దీక్షకు మద్దతుగా నేను SC ప్రెసిడెంట్ మేదిపట్నం డిపో.